దిస్ ఈజ్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో ఒక మెయిన్ టాపిక్ అనమాట. డేటాబేస్ సంబంధించింది. మనకి మన బ్రౌజర్‌లో నోఎస్‌క్యూఎల్ సంబంధించిన డేటాబేస్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే మాంగోడిబి అట్లాస్. ఈ మాంగోడిబి అట్లాస్‌ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మన బ్యాక్ ఎండ్‌లోకి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ఇది మెయిన్ పార్ట్ అనమాట. డేటాబేస్ సంబంధించింది. ఇప్పుడు మనం బ్రౌజర్‌కొచ్చి మాంగోడిబి అట్లాస్ అని కొట్టాలనమాట. ఈ ఫస్ట్ వచ్చే లింక్ అనేది ఓపెన్ చేయండి, అట్లాస్ డేటాబేస్ అనేది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనం గూగుల్తో అయినా అవ్వచ్చు, లేదా మనం కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్ గూగుల్తో సైన్ అప్ అయిపోతున్నాను. ఇలా గూగుల్తో సైన్ అప్ అయిన తర్వాత మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. మాంగోడిబి అట్లాస్ సంబంధించింది. ఇక్కడ జస్ట్ ఏం లేదు, మనము ఒక క్లస్టర్ అనేది అది క్రియేట్ అయిపోయింది అనమాట. జీరో క్లస్టర్ అనేది మనం జస్ట్ కనెక్ట్ అయితే సరిపోయింది అనమాట. కావాలంటే చూసుకోండి, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. జస్ట్ ఇక్కడ వచ్చే కనెక్ట్ అనే బటన్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. మొంగోడిబి అట్లాస్ సంబంధించింది, పవర్ షెల్, పిఎస్కుడి అని. మనం ఏం చేస్తామంటే డ్రైవర్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం దేనికైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని మనం అనేది కనెక్ట్ అవుతాం అనమాట. ఇలా యూఆర్ఎల్ తీసుకెళ్ళి బ్యాక్ ఎండ్లో మనం మాంగోస్ డాట్ కనెక్ట్ అని ఇస్తాం అనమాట. మాంగోస్ డాట్ కనెక్ట్ అని ఇచ్చేసిన తర్వాత ఈ తీసుకెళ్ళి ఈ యొక్క లింక్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇక్కడ మాంగోస్ డాట్ కనెక్ట్ అని ఉంటుంది. ఓకే ఫైన్. కాన్ఫిగరేషన్ మార్చాను. ఇదిగోండి, ఇక్కడ మాంగోస్ డాట్ కనెక్ట్ దగ్గర మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఉపయోగించాం. ఇదేంటంటే మాంగోడిబి కంపాస్ అన్నమాట, లోకల్ సిస్టమ్. బట్ మనం ఏం చేయాలంటే ఈ లింక్ తెచ్చుకొని కాపీ చేసేసుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం ఇది అనేది పేస్ట్ చేసుకున్నామంట. ఇలా అనేది మన మాంగోడిబి అట్లాస్లోకి మనం కనెక్ట్ అవుతాం. అండ్ మనకి ఒక ప్రాబ్లం ఉందన్నమాట దీన్ని ఉపయోగించుకొని. అదేంటంటే మన ప్రాజెక్ట్ అనేది 1 వీక్ వరకే లైక్ ఓపెన్లో ఉంటుంది. తర్వాత ఏంది డిజేబుల్ అయిపోయింది. ఎందుకంటే మనం ఐపీ అడ్రస్ అనేది మార్చుకోవాలి. ఐపీ అడ్రస్ మార్చిన తర్వాత మాత్రమే మనకి అసలు ఇంకా చేంజ్ అయిన అవసరం లేదు. ఎన్ని రోజులైనా, ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ అయినా, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయినా మన డేటాబేస్ అనేది కనెక్ట్ అయ్యే ఉండిద్ది. ఖచ్చితంగా పాస్ అనేది అవ్వదనమాట. అదే సూపర్ బేస్ ఏంటంటే పాస్ అయిపోద్ది. అప్పుడు మనం డిజేబుల్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునేదాకా రాదనమాట. దీనికి ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్ అని ఉంటుంది, డేటాబేస్ నెట్వర్క్ యాక్సెస్. ఇక్కడికెళ్ళి ఇక్కడ ఐపీ అడ్రస్ అని కనిపిస్తుంది. ఐపీ అడ్రస్లో మనం ఒక కొత్త ఐపీ అడ్రస్ క్రియేట్ చేయాలన్నమాట. ఐపీ అడ్రస్ ఏంటంటే మనం క్రియేట్ చేయాల్సింది 0. మనకి ఇదేం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ 0.0.0 బై 0 అని ఇచ్చేస్తాం అనమాట. ఇలా జస్ట్ కన్ఫర్మ్ అని కొట్టేస్తే మనకి కొత్త ఐపీ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా ఈ ఐపీ అడ్రస్ ఏం చేసిద్దంటే మనకి ఇంకా అసలు డియాక్టివేట్ అనేది అవ్వదన్నమాట. 24/7 యాక్టివ్లోనే ఉంటుంది అనమాట. ఇలా మనం ఒక డేటాబేస్ని మాంగోడిబి అట్లాస్ అనేది కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇలా జస్ట్ మనం ఏం చేస్తామంటే క్లస్టర్ ఉండిద్ది, ఆ క్లస్టర్ ఓపెన్ చేసుకొని జస్ట్ కనెక్ట్ అని కొడితే ఆ యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ ద్వారా మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. అలా మనం ఒక డేటాబేస్ని మాంగోడిబి అట్లాస్లో కనెక్ట్ అయిపోతాం అనమాట. థ్యాంక్ యూ.